ఓకే అండి. ఇది వచ్చేసేసి అంటే ఇక్కడ వచ్చేసి దాదాపు 150 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ చెట్లను మేము ఇచ్చేసాము. మా దగ్గర వచ్చేసి 100 ఇయర్స్ నుంచి 3500 సంవత్సరాల ఓల్డ్ చెట్లను కూడా మేము ఇచ్చేయడం జరిగింది. యాక్చువల్గా ఇప్పుడు ఒక చిన్న అబ్బాయి ఒక సీడ్ పెడితే వాళ్ళ లైఫ్ టైంలో కూడా ఆ రియల్ గ్రోత్, ఆ చెట్టు గ్రోత్ చూడలేరు. ఎందుకంటే అది 100 ఇయర్స్ 200 ఇయర్స్ పడుతుంది ఒక్కొక్క చెట్టు రియల్గా గ్రో కావాలంటే. ఆ విధంగా ఉంటుందని చెప్పి మేము సర్ప్రైజ్ చేయాలనే ఉద్దేశంతో ఆ రియల్ గ్రోత్ని చూపించాలని చెప్పేసి మేము ప్రపంచం అంతా తిరిగేసేసి వింత చెట్లని క్రోర్స్ ఆఫ్ రూపీస్ స్పెండ్ చేసేసి మేము ఇంపోర్ట్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి సిన్స్ ఐఎమ్ ఆర్టిస్ట్, ఈ ఆర్ట్ని కూడా మేము ఇది కూడా ఒక వింతగా ఉండాలని చెప్పేసి తర్వాత వచ్చేసి నేచర్కి దగ్గర ఉండాలని చెప్పేసి మేము ఏది ఫైబర్ గ్లాస్ అనేది మేము వాడలేదు, ప్లాస్టిక్ అనేది వాడలేదు. ప్రపంచంలో ఫస్ట్ టైం ఇప్పుడు పెట్టే 5 స్టార్ హోటల్స్ కానివ్వండి, ఇప్పుడు పెట్టే పార్కులు కానివ్వండి, ఇది అందరూ ఫైబర్ గ్లాసే వాడుతున్నారు. ఈవెన్ గవర్నమెంట్ కూడా ఫైబర్ గ్లాసే వాడుతుంది. కానీ మన పాత కంట్రీ, మన ఇండియాలో మన బ్లడ్లో ఉన్నది రాతి శిల్పాలు. ఈ రాతి శిల్పాలను చెక్కడం అనేది ఇండియాలోనే మొదలైంది. అది ఇప్పుడు అది చచ్చిపోయే సిచ్యువేషన్ కూడా వస్తుంది. అట్లాగే శిల్పకారులు అంతా కూడా తగ్గిపోతున్నారు. అట్లాంటి దాన్ని మళ్ళీ కొంచెం ఏదో ఉడతా భక్తిగా ఏదైనా మనం ప్రాచీన కళను మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ స్టోన్ స్కల్ప్చర్స్ కూడా మేము చాలా ఎక్కువ ఎక్స్టెన్సివ్గా ఇక్కడ వాడాము. తర్వాత మన దగ్గర నుంచి పాస్ అన్నాయి అంటే మన హిందూ దేశమే ఇది. ఇండోనేషియా కానీ, మలేషియా కానీ, థాయిలాండ్ కానీ ఒకప్పుడు అక్కడ ఇంకా మనకంటే అద్భుతంగా చేస్తున్నారు. అలాంటివి చాలా వరకు మేము ఇంపోర్ట్ చేసాము. తర్వాత అట్లాంటివి చూసిన తర్వాత మన వాళ్ళు కూడా కొంచెమైనా మళ్ళీ మనం కూడా స్టోన్ స్కల్ప్చర్ చేయాలని ఒక ఫీలింగ్ రావాలనే ఉద్దేశంతో మా దగ్గర స్టోన్ స్కల్ప్చర్స్ దాదాపు ఒక 400 స్టోన్ స్కల్ప్చర్స్ ఉన్నాయి మా దగ్గర. అట్లాగే బ్రాంజ్ స్కల్ప్చర్స్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఇన్ ఇండియా మేము స్టెయిన్లెస్ స్టీల్ స్కల్ప్చర్స్ చేసాము. అవి చాలా చాలా అద్భుతమైన షేపుల్లో అవన్నీ మేము ఇంపోర్ట్ చేసి ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. అది కాకుండా ఇంతవరకు ఎప్పుడు న్యాచురల్ స్టోన్స్ని ఎవరు మన వాళ్ళు రెస్పెక్ట్ చేయరు. ఎలాంటి కొంచెం వింత రాళ్ళు కానీ వస్తే దాన్ని కంకర కొట్టడానికి, గ్రానైట్ కొట్టడానికి ఉపయోగిస్తున్నారు తప్ప దాన్ని ఒక రెస్పెక్ట్ చేసి దాన్ని ఒక ఇది చేయట్లేదు. నేను ఆల్ ఓవర్ ఇండియాలో తిరిగి అద్భుతమైన స్టోన్స్ని నేను నా ఓన్గా కలెక్ట్ చేశాను. అట్లాగే దాదాపు ఒక 20 కంట్రీల నుంచి న్యాచురల్ స్టోన్స్ కూడా నేను ఇంపోర్ట్ చేశాను. అవన్నీ మేము అద్భుతంగా దీన్ని ఇక్కడ ఇది పెట్టాము. అది కాకుండా ఏంటంటే మేజర్ థింగ్ ఏంటంటే ప్లేస్మెంట్ ఆఫ్ స్టోన్ కానీ, ప్లేస్మెంట్ ఆఫ్ చెట్టు కానీ, ప్లేస్మెంట్ ఆఫ్ స్కల్ప్చర్ కానీ, ఇట్ మ్యాటర్స్. మనము ఒక చెట్టుని రాంగ్ ప్లేస్లో పెడితే అది చాలా ఆక్వర్డ్ అయిపోతుంది. దాని గురించి ఎంతో బ్రెయిన్ స్ట్రోమింగ్ చేసి దాన్ని కరెక్ట్ ప్లేస్మెంట్ చేయడానికి క్యూరేషన్ అంటారు. కరెక్ట్గా క్యూరేట్ చేయడం జరిగింది. ఇది ఎంతో అది కూడా ఏంటంటే ఒక్కొక్క దీన్ని పెద్ద క్రెయిన్స్ ఉపయోగించాలి. ఎందుకంటే చాలా పెద్ద స్టోన్స్ ఉన్నవి, టన్స్ ఆఫ్ వెయిట్ ఉన్నవి. అందుకని చెప్పి పెద్ద క్రెయిన్స్ అవన్నీ కూడా మేమే ఓన్గా మేము కొనడం జరిగింది. ఇప్పుడు కూడా మీరు చూస్తుంటారు చాలా క్రెయిన్స్ ఇక్కడ మా దగ్గర వర్క్ చేస్తున్నాయి. అట్లాగా ఇవన్నీ కలిపేసేసి ఒక డిఫరెంట్ ప్రపంచాన్ని చేద్దామనే ఫీలింగ్ తోటి ఇది చేయడం జరిగింది. ఇవాళ రేపు ఈ మన కాంక్రీట్ జంగల్లో పెరిగే పిల్లలకి, పెద్దలకి ఇది ఒక పెద్ద రిలీఫ్ అవుతుందని అనుకుంటున్నాను నేను. చాలామంది వచ్చిన వాళ్ళు కూడా చాలా వరకు మాకు ఎంకరేజ్ చేశారు. తర్వాత ఇది ఇప్పుడు మీడియా నాకు సపోర్ట్ చేసి అయిన తర్వాత గ్రీనరీని ఇంకా కొంచెం ఫర్దర్గా తీసుకుపోవాలని అంటే నాకు మీ మీడియా ఎంకరేజ్మెంట్ నాకు చాలా కావాలా. ఇదన్నీ ప్రజల లోపలికి తీసుకెళ్ళి ప్రజలకు తెలిసే విధంగా మీరు చెప్తున్నప్పుడు అది ప్రజలు వచ్చేసి చూసి ఆనందించేసి నాకు కూడా ఒక ఉత్సాహం వస్తుంది. ఆ ఉత్సాహంతో నా ఉద్దేశంలో ఇట్లాంటివి హైదరాబాద్కి ఇంకో 10 కావాలా. అయిన తర్వాత ఇండియాలో ఒక 300-400 పార్కులు రావాలా. కాబట్టి నా కోరిక ఏంటంటే ఇది అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలని అనుకుంటున్నాను నేను. ఇంకా చాలామంది బిజినెస్ పీపుల్ వచ్చేసేసి ఇట్లాంటి పార్కులు ఇంకా ఫ్యూచర్లో కూడా పెట్టి ప్రజలకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.
క్వశ్చన్లు ఉంటే ఇంకొకటి యాడ్, ఇది నాన్ కమర్ వచ్చేసేసి ఇప్పుడు ఇది 28వ తారీఖు జనవరి 28వ తారీఖు 11 గంటలకి సీఎం గారు మా పార్క్ని ఇది ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. ఇది చాలా ఆనందకరమైన విషయము. అండ్ ఒక్కసారి పోయి కలిసి ఇట్లాంటి పార్క్ చేస్తున్నాము, మీరు రావాలి అనగానే ఆయన యాక్సెప్ట్ చేసేసి ఎప్పుడు రమ్మంటావు రామ్దేవ్ అని అడిగారు, ఈ టైం ఇచ్చారు. అట్లాగే జూపల్లి కృష్ణారావు గారు, మన టూరిజం మినిస్టర్ గారు, తర్వాత వచ్చేసి చిరంజీవి గారు, ఓకే, ఒక అద్భుతమైన యాక్టర్, వారికి నేను చెట్లు ఇచ్చాను. ఆ విధంగా చాలామంది జూనియర్ ఎన్టీఆర్, తర్వాత వచ్చేసి ప్రభాస్, తర్వాత షారుఖ్ ఖాన్, రాణి ముఖర్జీ, నవీన్ జిందాల్, ముఖేష్ అంబానీ, అట్లాగే అదానీ, ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా మేము చెట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వచ్చేసేసి చెట్లకి వాళ్ళ ల్యాండ్స్కేపింగ్లో ఒక మంచి ఇది ఉంది. అంటే రెగ్యులర్ చెట్ల కంటే కొంచెం వింతైన చెట్లు పెట్టుకుంటే చాలా బాగుంటుందనే ఫీలింగ్ తోటి వచ్చేసి ఇప్పుడు మాకు ఎంకరేజ్మెంట్ కూడా ఇస్తున్నారు. ఇంకోటి ఏంటంటే రామ్దేవ్ గారిని సినిమా వాళ్ళు అందరూ గ్రీన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. రామ్దేవ్ని గ్రీన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. ఎందుకు అంటే ఆయన లైఫ్ అంతా కూడా హీ హాజ్ డెడికేటెడ్ ఓన్లీ ఫర్ ట్రీస్. అంటే ఏ కమర్షియల్ ఇంట్రెస్ట్ లేదు, ఓన్లీ ట్రీ ట్రీ ట్రీ. ఇన్ని కోట్లు, వందల వేల కోట్లు పెట్టేసింది ఇక్కడ. అందులో ఏది టికెట్ సేల్ ఎంత ఉంటుంది? ఇట్ ఈస్ నాట్ ఎ కమర్షియల్, ఇట్ ఈస్ ఓన్లీ నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ 10 తరాలు, నెక్స్ట్ 5 తరాలు వాళ్ళు అరే గ్రీనరీ అనేది ఇట్లా ఉంటుంది, చెట్లు అనేది పెంచాలి. స్కూల్ నుంచి ప్రతి ఒక్కళ్ళు స్కూల్ నుంచి ఇక్కడ క్యాంప్కి రావచ్చు. అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ అవేర్నెస్ అనేది లేదు. చెట్టు అనగానే ఏదో ఈరోజు పేమెంట్ పోయినా పూజలు ఇస్తున్నారు, అదే చెట్టు. సో చెట్టు అనేది 2000 సంవత్సరాలు, 3500 ఇయర్స్ ఓల్డ్ ట్రీ ఉంది ఇక్కడ. మీరు చూసింది మొత్తం ఓన్లీ 10%. మీరు మొత్తం 2 days పడుతుంది. 150 ఎకరాలు తిరగాలంటే 2 days పడుతుంది. అంత స్ట్రాంగ్గా హీ హెస్ బిల్ట్. 8 ఏళ్ల శ్రమ. మొత్తము ప్లేన్ ల్యాండ్ ఉండింది, దానికి ఓన్లీ ఫిలప్ చేసి కొండలు చేసి గుట్టలు చేయడానికే 2 ఏళ్ళు పట్టింది ఆయన. ప్లస్ వాటర్ లేదు. ఆయన ఏం చేసిందంటే ఒక లేక్ తయారు చేసుకుంది 10 ఎకరాల్లో. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ విచ్ హీ హెస్ ఫర్గాటన్ టు మెన్షన్. సో అందుకు ఐఎమ్ మెన్షనింగ్ ఏంటంటే ఒక గ్రీన్ కాజ్ అంటే ఇంత మహత్తరమైన కార్యము. ఎందుకు అంటే మోస్ట్ ఇంపార్టెంట్, కోవిడ్ తర్వాత జనాలకు అర్థమైంది గ్రీన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని. సో ఇందులో ఉండే కొన్ని చెట్లు అయితే 24 hours ఆక్సిజన్ ఇస్తాయి. అట్లా కొన్ని దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ అనమాట. మీరు మళ్ళీ ఒకసారి యూ ప్లీజ్ కమ్, ఒక డే అంతా పొద్దున్న రండి, ఇక్కడే లంచ్ చేయండి, సాయంత్రం పోండి, మొత్తం ఒక డే అంతా తిరిగితే మీకు అర్థమవుతుంది. ఈచ్ ట్రీ హ్యాస్ ఎ స్టోరీ. తర్వాత చేయడానికి అనేది మాకు మనీ అవసరము, అందుకని చెప్పేసి టికెటింగ్ అనేది పెట్టాము. అంటే నాది 1600 రూపాయలు ఎంట్రీ టికెట్. కాకపోతే ఇంట్రడక్టరీ కింద మేము ఇనిషియల్గా 40% డిస్కౌంట్ ఇస్తున్నాం. మీరు రీచ్ చేస్తేనే రీచ్ అవుతుంది అది, అందుకనే ప్రెసిడెంట్ పెట్టినాము. నాకు ఏ హోప్ లేదండి. యాక్చువల్గా నా హోప్ వల్ల ఏంటంటే వచ్చేసి మనం పుట్టాము, పెరిగాము, డబ్బు సంపాదించాము, చచ్చాము అన్నట్టు కాకుండా ఆ డబ్బుతోటి ఇంకేదైనా మనం చచ్చే ముందు ఏదైనా ఒకటి ఒక ప్లానెట్కి మన ఎన్విరాన్మెంట్కి ఏదైనా చేసి పోదామనే ఫీలింగ్ తోటి చేశాను. కాకపోతే నేను ఐ వాంట్ టు మెర్జ్. మా పిల్లలకు కూడా నేను చెప్పాను, నేను చచ్చిపోయిన తర్వాత వచ్చేసి డోంట్ బర్న్ మీ, భూమిలో పెట్టకండి. ఒక చెట్టు నేను చూపించాను అక్కడ మా ఆపోజిట్లో ఒక పెద్ద చెట్టు ఉంది, 2000 సంవత్సరాల ఓల్డ్ చెట్టు. అది నా గ్రేవ్ అండి, దాంట్లో పెట్టేసేయండి. ఐ వాంట్ టు మెర్జ్ విత్ ట్రీ అని చెప్పాను. నేను అంతగా చెట్టును లవ్ చేస్తాను. ఇది నా ఎక్స్ప్రెషన్ తప్ప దీనికి ఒక కమర్షియల్గా ఇది ఇట్లా పెడితే ఇది అవుతుంది, ఇంత డబ్బు వస్తుంది అనే ఫీలింగ్ ఏమాత్రం లేదు నాకు. నేను అదే చేయాలనుకుంటే నాకు ఒక 5-6 బిజినెసెస్ ఉండేవి, అన్ని బిజినెస్ నేను వదిలేశాను. లేకపోతే ఇదే రియల్ ఎస్టేట్ చేసి ప్లాట్లు చేసి అమ్ముతే అయిపోతుంది కదా. ప్లాట్ చేసి పక్కనే ఉన్నాయి కొన్ని వెంచర్స్ ఉన్నాయి. వాళ్ళు చేసేది ఏంటంటే మొత్తం ప్లాట్ చేసి అమ్ముతారు. ఒక ప్లాట్ అంతా మళ్ళీ వెనకాల ఒక ఎకరం కొంటారు, కొనే చేసి ఒక క్లబ్ హౌస్ టైప్లో చేస్తారు. మళ్ళీ దాంట్లో రూమ్లు రెంట్కి ఇచ్చుకొని దాన్ని అట్లాగా రన్ చేస్తూ ఉంటారు.
కానీ మాకు అలాంటిది ఒక్క ఇంచు భూమి నేను అమ్మలేదు, అంటే ప్లాట్లుగా అమ్మలేదు. కానీ నేను ఇట్లాంటి పార్కు ఫస్ట్ ఒక 500 acresలో చేద్దామని అనుకున్నాను, కానీ ఒకటే బిట్గా దొరకలేదు. అయిన తర్వాత కొన్ని అక్కడ కొంచెం ఇన్వెస్ట్ చేశాను. ఆ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మళ్ళీ అమ్మేస్తూ మళ్ళీ ఇది చేయడం జరిగింది. అవునండి, అంటే ఫ్యూచర్ ఇవి చెప్తాను మీకు. ఇప్పుడు మీరు చూసింది ఒక పార్ట్ అండి, దీంట్లో కూడా మీరు ఒక 20% చూసుంటారు, ఇంకా 80% ఉంది. తర్వాత వచ్చేసి ఇంకా ఫ్యూచర్లో ఇండియాస్ ఫస్ట్ మ్యాన్ మేడ్ బీచ్ చేయబోతున్నాము. అది వచ్చేసి ఒక అద్భుతమైనది. 12 ఎకరాలలో మనకు హైదరాబాద్కి బీచ్కి పోవాలంటే ఒక 300 కిలోమీటర్లు పోవాలా. ఇక్కడ వచ్చేసి మ్యాన్ మేడ్ బీచ్. ఇది ఇక్కడ సేమ్ బీచ్లో ఉన్నట్టే ఉంటుంది, చుట్టూ వైట్ శాండ్ ఉంటుంది. అయిన తర్వాత కోకోనట్ ట్రీస్, హట్స్, తర్వాత బీచ్లో ఎట్లాంటి చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయో అలాంటివన్నీ చేసేసి రిలాక్స్డ్గా బీచ్లో ఉన్నట్టుగానే పీపుల్ వచ్చి దే కెన్ ఎంజాయ్ ఎ బీచ్. కాఫీ షాప్ కాదండి, యాంఫీ థియేటర్, ట్రీ కాఫీ షాప్. చెట్లతోటే లివింగ్. ఇప్పుడు మీరు చూశారు, కుర్చీలు చేశాము, తర్వాత వచ్చేసి శిల్పాలు కొన్ని చేసాము చెట్లతోటి. ఆ విధంగా ఒక కాఫీ షాప్ చేయబోతున్నాము ఫస్ట్ టైం. అదేంటంటే మొత్తం చెట్లే, దాని ట్రంక్ తోటి, తర్వాత దాని మీద ఉండే 2 ఫ్లోర్స్ ఒక కాఫీ షాపు, కంప్లీట్ లివింగ్ ట్రీ తోటి చేయబోతున్నాం. ఎలాంటి ఈవెంట్స్ చేసుకునే అవకాశం ఉంది సార్? దీంట్లో ఎట్లాంటి ఈవెంట్ అయినండి, ఇప్పుడు వచ్చేసి బర్త్డే పార్టీల నుంచి, తర్వాత వెడ్డింగ్ యానివర్సరీ నుంచి, అయిన తర్వాత డెస్టినేషన్ వెడ్డింగ్స్ నుంచి, తర్వాత కార్పొరేట్ ఈవెంట్స్, తర్వాత ఈ మోటివేషనల్ ఈవెంట్స్, ఇవన్నిటినీ జరిగే విధంగా మేము ఇక్కడ చేస్తున్నాం. వచ్చేసి గేమ్స్, తర్వాత అడ్వెంచర్ గేమ్స్ ఒకటి చేయబోతున్నాము. తర్వాత ఇది 4 డైరెక్షన్లో జిప్ లైన్. ఇంతవరకు ఇండియాలో, ప్రపంచంలో ఎక్కడుందో నాకు తెలియదు, కానీ ఇండియాలో అయితే ఎక్కడా లేదు. 1 కిలోమీటర్ జిప్ లైన్, తర్వాత 4 డైరెక్షన్లో కూడా ఉంటుంది అది. తర్వాత ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ అండి, ఒక 10,000 స్క్వేర్ ఫీట్లో ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్. అది నెక్స్ట్ లెవెల్లో చేయబోతున్నాం అండి ఇది. తర్వాత వచ్చి విఆర్ గేమ్స్, ఈ పిల్లలకి, తర్వాత యంగ్స్టర్స్కి వాళ్ళకి ఫన్ జనరేట్ అయ్యే విధంగా ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్, విఆర్ గేమ్స్ ఇచ్చేస్తున్నాం. అట్లాగే కన్వెన్షన్, వీఆర్ గోయింగ్ టు మేక్ ఏ హైదరాబాద్ లార్జెస్ట్ కన్వెన్షన్ సెంటర్. వచ్చేసి 80,000 స్క్వేర్ ఫీటు, తర్వాత అరౌండ్ 70 feet హైట్ తోటి మేము కన్వెన్షన్ సెంటర్ చేయబోతున్నాము. తర్వాత ఇప్పుడు మా దగ్గర 40 rooms చేస్తున్నాము. తర్వాత కాటేజెస్, ఒక 50 కాటేజెస్, ఇప్పుడు ఒక 20 కాటేజెస్ రెడీ అవుతున్నాయి, ఇంకా 30 కాటేజెస్ చేయబోతున్నాం. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఈచ్ కాటేజ్ డిఫరెంట్ స్టైల్, డిఫరెంట్ మెటీరియల్. ఫర్ ఎగ్జాంపుల్ మట్టితో ఒక కాటేజ్ చేశాం, తర్వాత స్టోన్ తోటి, కంప్లీట్ స్టోన్, దాంట్లో బెడ్ స్టోను, దాంట్లో బాత్ టబ్ స్టోను, దాంట్లో వాష్ బేసిన్ స్టోను, ఎవ్రీథింగ్ స్టోన్స్. ఆ విధంగా కేన్ తోటి ఒక కాటేజ్ చేసాము, కంప్లీట్ కేన్ తోటి. అట్లాగే మిర్రర్ కాటేజ్ ఒకటి చేసాము, 4 side మిర్రర్. తర్వాత గ్లాస్ కాటేజ్ చేసాము, ఆల్ డైరెక్షన్లో గ్లాస్. అట్లాగే కాటన్ స్టీల్ తోటి ఒక కాటేజ్ చేసాము, అది కంప్లీట్లీ కాటన్ స్టీల్. ఆ విధంగా ఇప్పుడు ఒక్కొక్క దగ్గరకు వస్తే ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది. దానికోసం అని చెప్పేసి మా దీనికి ఆల్ పుట్ టుగెదర్ ఎక్స్పీరియన్స్ అని పేరు పెట్టాం. ఇది గ్రీనరీ అనేది 80% ఉంటుంది, ఒక 20%లో మేము మిగతాయన్నీ ఇవి ప్రజలకు ప్రొవైడ్ చేస్తాం. ఇదంతా చాలా రీజనబుల్గా ఉంటుందని మా పెట్టిన పెట్టుబడికి నా లైఫ్ టైంలో నాకు రిటర్న్ రాదు. కాకపోతే దీన్ని మెయింటైన్ చేయాలంటే కంపల్సరీ ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలని మేము ఈ టికెట్ పెట్టి చేయడం జరుగుతుంది. మనకు మిడిల్ క్లాస్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది సార్. 150 crores మీరు పెట్టారు అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ క్యాల్కులేషన్ ఏముంటుందంటే అంతా హైఫై లొకేషన్, మనం ఏం చూడలేము, రీచ్ అవ్వలేము అన్న థాట్ ఒకటి. ఖచ్చితంగా టికెట్ అనేది మిడిల్ క్లాస్ వాళ్ళు అఫోర్డ్ చేసే ప్రైస్లోనే ఉండే అవకాశం ఉంటుంది.
అంటే మిడిల్ క్లాస్ డెఫినెట్గా అండి. ఇవాళ రేపు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా సినిమా పోవాలంటేనే అక్కడ సినిమాలు పాప్కార్న్ 500 రూపాయలు అయిపోతుంది, టికెట్ 200-300 అయిపోతుంది, 800 రూపాయలు అయిపోతుంది. అది ఒక 2-2.5 hours. ఇక్కడికి వస్తే అసలు వాళ్ళకి 2 రోజులు కావాలి దానికి మొత్తం చూడాలంటే. అయిన తర్వాత ఇప్పుడు పెరిగే పిల్లలు వచ్చేసేసి మన కాంక్రీట్ జంగల్లో ఇది పోల్ట్రీ ఫామ్లో చిక్స్ టైప్లో పెరుగుతున్నారు. వాళ్ళకి ఏమీ తెలీదు అసలు. మ్యాంగో ట్రీ మ్యాంగోస్ ఎక్కడి నుంచి వస్తాయి, వంకాయ దేనికి కాస్తుంది, టమాటా దేనికి కాస్తుంది అనేది అసలు ఏ అవగాహన లేదు. మేము వచ్చేసి అది కూడా నాలెడ్జ్ ఇచ్చేయడానికి మేము అన్నీ ఒక 5 ఎకరాలలో ఇవన్నీ మేము ఒక పిల్లలకి ఎడ్యుకేషనల్ విధంగా అగ్రికల్చర్ అనేది ఎట్లా జరుగుతుంది, రైస్ ఎట్లా పండిస్తారు, మొక్కజొన్నలు ఎట్లా పెరుగుతాయి, తర్వాత వచ్చేసి మ్యాంగో చెట్టు ఎట్లా ఉంటుంది, పుచ్చకాయ ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ మేము చూపించబోతున్నాం. సార్ ఇప్పుడు ఫుడ్ స్టాల్స్ అన్నీ మీరే మొత్తం అరేంజ్ చేస్తున్నారా లేకపోతే వేరే? లేదండి, ఇది మేము ఏది రన్ చేయట్లేదు. ఎందుకంటే ఎవరు ఎక్స్పర్ట్ వాళ్ళు ఉంటారు, మేము వచ్చి అన్నింటిలో వెళ్ళిపెడితే ఏది కాదు అక్కడ. అందుకని చెప్పేసి మంచి బ్రాండ్స్ ఇది హాట్ కప్ అనేది ఒకటి పెట్టాము, అది వాళ్ళకి ఇచ్చాము. అట్లాగే సింప్లీ సౌత్ అని, తర్వాత ఈ విధంగా చాలా వరకు అన్ని బ్రాండ్స్ ఇక్కడికి వస్తున్నాయి. డెఫినెట్గా దాన్ని ఏంటంటే మామూలుగా వేరే దగ్గర ఏం చేస్తారు అని అంటే వచ్చేసేసి అన్ని స్కూళ్ళకి ఒకే రేటు పెడతారు. మేమేంటంటే గవర్నమెంట్ స్కూళ్ళకి తక్కువ రేటు, తర్వాత మిడిల్ క్లాస్ స్కూళ్ళకి అదొక రేటు, తర్వాత హైఫై స్కూల్స్ ఉన్నాయి వచ్చేసేసి 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు సంవత్సరానికి కలెక్ట్ చేసే స్కూల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళని వీళ్ళని ఒకే గార్డెన్ పెట్టకుండా వాళ్ళకి ఇది మాకు ఏదైతే కమర్షియల్ వైబిలిటీ కూడా ఉండాలి కాబట్టి అఫోర్డబుల్ ఉన్న వాళ్ళకి అఫోర్డబుల్గా మేము పెడతాము. ఎవరైనా పే చేయగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళ దగ్గర మేము తీసుకుంటాం. మీ దగ్గర 100 నుంచి 3000 సంవత్సరాల అందులో గైడ్ ఏమన్నా ఉంటుందా విద్యార్థులకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి? డెఫినెట్గా తర్వాత ఇంకోటి కూడా మేము చేయబోతున్నాము. వచ్చేసి మా కంపెనీ పేరు గ్రీన్ కింగ్డమ్. అది పెట్టడానికి కారణం ఏంటంటే వచ్చేసి ఇప్పుడు వచ్చిన స్కూల్ టూర్ వాళ్ళకి అందరికీ మేము ఈ చెట్ల గురించి చూపిస్తాము. తర్వాత వచ్చేసి చెట్లను తోటి మన ఎన్విరాన్మెంట్ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితుల్లో ఎట్లాగా డిస్ట్రాయ్ అవుతుంది, 100 సంవత్సరాల తర్వాత మన ప్లానెట్ ఏ విధంగా ఉండేది, 50 years బ్యాక్ ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది, ఇదే డిస్ట్రాక్షన్ జరిగితే ఫ్యూచర్లో ఒక 50 సంవత్సరాల తర్వాత ఎట్లా అవుతుంది, ఒక 100 సంవత్సరాల తర్వాత ఎట్లా అవుతుంది. మన ఆక్సిజన్ కొనుక్కొని సిలిండర్లు పెట్టుకొని తిరిగే సిచ్యువేషన్ కూడా వచ్చేలా ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో వచ్చేసేసి మనం ఒకసారి నేను పేపర్ చదివాను, హూ ఎవర్ లివింగ్ ఇన్ హైదరాబాద్ 27 సిగరెట్లు తాగుతున్నారు. మేడం మీరు కూడా 27 సిగరెట్లు తాగుతున్నారు. ఓకే, అంత పొల్యూషన్ పీలుస్తున్నాం మనం. అట్లాగా అదే ఢిల్లీలో అయితే 58 సిగరెట్లు తాగుతున్నారట. ఓకే, 8,000 రకాల చెట్లు మా దగ్గర వచ్చి 25,000 రకాల చెట్లు ఉన్నాయండి. తర్వాత ఒక 10 లక్షల వరకు ఉంది కౌంట్. 90 కంట్రీస్, చాలా 75 కంట్రీస్. మనీ ఖర్చు చేయకుండానే పద్మశ్రీ అవార్డు తీసుకున్నారు. గ్రీనరీ దానికి సంబంధించి నేషనల్ లెవెల్లో కూడా చాలా ఎస్టాబ్లిష్ అయింది. కేరళలో వచ్చి మన హైదరాబాద్ నల్గొండలో కూడా ఒక పెద్ద టీం ఏర్పాటు చేశారు. ఇంత ఖర్చు 150 కోట్లు ఖర్చు పెట్టి ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయాలి. ఇంత ఎక్స్పెన్సివ్. అదే అండి వచ్చేసేసి భగవంతుని కృపతోటో ఏమో మా బిజినెస్లో మేము మాకు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీలో ఉండడం మూలంగా మాకు అదే ప్రాఫిట్స్ రావడం జరిగింది. ఆ ప్రాఫిట్స్ని నేను ఇది చేయాలనే ఉద్దేశంతో నేను భూముల మీద ఇన్వెస్ట్ చేశాను, కమర్షియల్ యాంగిల్లో కాకుండా. అవి ఆ భూములు అమ్మాను నేను. 150 కోట్లు అనేది ఓన్లీ చెట్లకైంది. స్కల్ప్చర్స్ 50 కోట్లు అయింది. 15 కోట్ల వర్త్ ఆఫ్ మాకు నేచురల్ స్టోర్స్ ఉన్నాయి మా దగ్గర. మొత్తం కలిపి 450 కోట్ల వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసాము, ల్యాండ్ కాకుండా. సార్ ఇందులో మీ ఇచ్చిన ప్రెస్ నోట్లో ఇండియా లార్జెస్ట్, వరల్డ్ బిగ్గెస్ట్ చాలా ఉన్నాయి. దీనివల్ల మనకు భవిష్యత్తులో రాష్ట్రానికి, దేశానికి, నగరానికి ఎలాంటి పేరు రాబోతుంది, ఇది ఎలాంటి రికార్డు? డెఫినెట్గా అండి ఇప్పుడు ఇట్లాంటిది యాక్చువల్గా ప్రపంచంలో ఎక్కడా లేదు.
వచ్చేసి అక్కడ స్కల్ప్చర్ గార్డెన్ ఉన్నాయి, దానిలో మెయిన్ ఫోకస్ స్కల్ప్చర్సే ఉంటాయి. తర్వాత బొటానికల్ గార్డెన్స్ ఉంటాయి, అన్ని బొటానికల్ సంబంధించిన చెట్లు అవి ఉంటాయి. కాకపోతే ఇట్లాగా ఆర్టిస్టిక్ వేలో ప్లాంటేషన్ జరిగింది మాత్రం ఎక్కడా లేదు. తర్వాత వచ్చేసి ఇప్పుడు న్యాచురల్ స్టోన్స్కి సంబంధించి అసలు మన ఇండియాలో ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు. వీటన్నిటిని కలిపేసేసి ఎక్కడ ఏది ఉండాలని ఆ క్యూరేషన్ అది మేజర్. అవన్నీ కలిపి మేము ఒక ప్రజెంటబుల్గా నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మన రాజమౌళి గారు వచ్చారు, ఆయన వచ్చి చెప్పారు ఇది వచ్చేసి మా బాహుబలి కంటే చాలా బాగుందని చెప్పేసి చాలామంది చెప్పారు. వచ్చేసి ఇట్లాగా ఇది గార్డెన్స్లో దీంట్లో ఇది బాహుబలిని మించిపోయిందని చెప్పేసి అదంతా నాకు ఏంటంటే ఒక రియల్ హ్యాపీనెస్, రియల్ కిక్ వచ్చినట్టు అనిపించింది నాకు వాళ్ళు చెప్పిన మాటలు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న టాప్ ఆర్కిటెక్ట్ ముఖేష్ అంబానీ వాళ్ళకి ఒక ల్యాండ్స్కేప్ డిజైనర్స్ వచ్చి ఉండనమాట, వాళ్ళు కూడా నన్ను చాలా అప్రిషియేట్ చేశారు. సో ఎలాంటి రికార్డులు సృష్టించే అవకాశం ఉంది? ఏమంటారు? గిన్నెస్ బుక్ రికార్డ్ వచ్చే అవకాశం ఉందా? డెఫినెట్గా అండి. ఎందుకంటే ఇప్పుడు కెనోపీ మీరు చూపించాను నేను, అది డెఫినెట్గా దట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అట్లాంటి ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు కాఫీ షాప్ చెప్పాను, అది నా మైండ్లో ఉంది. దాని గురించి చెట్లని కలెక్ట్ చేస్తున్నాను నేను. అదంతా కలిపి మేము ఒక 1 yearలో ఎగ్జిక్యూట్ చేయబోతున్నాము. అది లివింగ్ కాఫీ షాప్ అనేది అసలు ఎక్కడా లేదు. అట్లాంటివి చాలా ఉన్నాయి మా దగ్గర. సార్ ఇప్పుడు మీ దాంట్లో ఒక విచిత్రమైన అంశం ఉంది, నైట్ కాటేజ్ అని పెట్టారు. ఫస్ట్ నైట్ కాటేజ్ ఉంటుంది కానీ నైట్ కాటేజ్ లాస్ట్ నైట్ కాటేజ్ సార్. ఇప్పుడు వచ్చేసి అదే ఇప్పుడు మా దగ్గర హనీమూన్ కాటేజ్ ఉంది, ఆల్రెడీ చేశాము. తర్వాత ఫస్ట్ నైట్ కాటేజ్ చేయబోతున్నాము. తర్వాత మా డిస్కషన్స్లో ఇప్పుడు వచ్చేసి కొంచెం డివోర్స్లు అవి చాలా ఎక్కువైపోతున్నాయి. లెట్ us మేక్ ఏ లాస్ట్ నైట్ కాటేజ్ అని చెప్పి చేయడం జరిగింది. అంటే ప్రశాంత వాతావరణంలో కూర్చుంటే వాళ్ళు మళ్ళీ సర్దుకొని బయలు వెళ్తారేమో అని, మళ్ళీ వాళ్ళు వచ్చేసి ఒక్కటైతారేమో అని సదుద్దేశంతో. అది సదుద్దేశం తప్ప ఏం లేదు. వచ్చేసి అది లాస్ట్ నైట్ కాబట్టి మళ్ళీ దాన్ని వాళ్ళు మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ తీసుకొని మళ్ళీ ఇంకా రీయూనియన్ అయ్యే అవకాశం ఉండొచ్చు కదా అని చెప్పి దాన్ని అక్కడ నేమ్ చేశాము. ఓకే, అది ఫన్ ఆల్సో దేర్. రాబోయే రోజుల్లో గవర్నమెంట్ సపోర్ట్ ఏమన్నా అడిగే అవకాశం? ఎందుకంటే జైలు ఖాళీ అయ్యారు, ఇంకా చాలా చేయాలని అనుకుంటున్నారు కాబట్టి అటువైపు నుండి ఏదైనా సపోర్ట్ అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రం గ్రీనరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది కూడా. ఇప్పుడు వచ్చేసి అదే సీఎం గారు వస్తున్నారు, మాకు మేజర్ ఏంటంటే వాటర్ కావాలండి. మీరు కొంచెం రికమెండ్ చేసి నాకు వాటర్ ఇప్పించండి దయచేసి. ఇప్పుడు ఏంటంటే నాకు వాటర్ లేకపోతే నేను చచ్చిపోయే సూసైడల్ అయిపోతుంది నాకు. ఇప్పుడు వచ్చేసి అదే సీఎం గారిని నేను అది రిక్వెస్ట్ చేయబోతున్నాను, మాకు ఒక వాటర్ సోర్స్ అనేది కావాలి మాకు. అది ఇంత గవర్నమెంట్ తలుచుకుంటే ఇవ్వగలుగుతుంది. దాని గురించి అని చెప్పి నేను దాన్ని అడుగుదాం అనుకుంటున్నాను. ఇంకా మిగతా బెనిఫిట్ల కంటే అది ఒకటి ఇస్తే నాకు చాలా హ్యాపీ. సార్ మీలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఏకం చేయబోతున్నారు. వాళ్ళని మీ ప్రారంభోత్సవానికి పేరు రామ్దేవరావు అండి. నేను వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి, తర్వాత హైదరాబాద్లో నేను సెటిల్ అయ్యాను. తర్వాత ఫైన్ ఆర్ట్స్ చదివాను నేను. నాకు చిన్నప్పటి నుంచి చెట్లు అంటే చాలా ఇష్టము. తర్వాత నేను ఒక 75-80 కంట్రీస్ తిరిగేసేసి నా ఎక్స్పోర్ట్ ఓరియంట్ కంపెనీ గురించి అని చెప్పేసి. తర్వాత నేను అన్ని బొటానికల్ గార్డెన్స్, తర్వాత ఈ నర్సరీస్ ఇవన్నీ తిరిగేసేసి వాటితో ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు ఇండియాలో ఒక అద్భుతమైన గార్డెన్ని తయారు చేశాను. దాని పేరే ఎక్స్పీరియం. అట్లాగా ఇప్పుడు వచ్చేసి కాంక్రీట్ జంగల్లో ఉండే ప్రజలు ఇక్కడికి వచ్చి రిలాక్స్ అవ్వచ్చు. యాక్చువల్గా ఇట్లాంటి ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఉన్న ఈ ట్రాఫిక్లో ఈ కాంక్రీట్ జంగల్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక బిగ్ రిలీఫ్ అవుతుంది. ఎందుకనంటే వాళ్ళకున్నది ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్లో పోవడము, లేకపోతే సినిమాలు చూడడం, తర్వాత మున్సిపల్ పార్కులకు పోవడం తప్ప వాళ్ళకి ఏంటంటే నిజమైన ఒక అద్భుతమైన ప్లేస్ అనేది లేదు. అందుకని చెప్పి అట్లాంటిది ఒకటి హైదరాబాద్ ప్రజలకు ఉంటే బాగుంటుందని నాకు ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. ఇది చాలా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఇది మంచి ఒక మెసేజ్ని ఫ్యూచర్ జనరేషన్కి ఇస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఫ్యూచర్ జనరేషన్కి ఇప్పుడు వచ్చేసి గ్రీనరీ, తర్వాత వచ్చేసి ఎన్విరాన్మెంటల్, దీనిపైన ఇక్కడ వచ్చి ఎడ్యుకేషనల్ ఇది ఉంటుంది. అట్లాగా ఫ్యూచర్ జనరేషన్
చెట్లకి ఎట్లా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, చెట్లను ఎట్లాగా రెస్పెక్ట్ చేయాలి, చెట్లు కూడా భగవత్ సమానం అని చెప్పేసి వాళ్ళకి ఒక మెసేజ్ ఇద్దామని చెప్పేసి ఇది చేయడం జరిగింది. పబ్లిక్కి ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తే టికెట్ గురించి అదే ఇది వచ్చేసేసి జనవరి 28వ తారీఖు సీఎం గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగబోతుంది. తర్వాత వచ్చేసి జనవరి 28 నుంచి 2 గంటల నుంచి పబ్లిక్కి ఇది అవకాశం ఉంటుంది విజిట్ చేయడానికి. తర్వాత జనవరి 29 నుంచి రోజు 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రజలకి అందుబాటులో ఉంటుంది. మామూలుగా మా ఎంట్రీ టికెట్ వచ్చి 1600, బట్ ఇంట్రడక్టరీ కింద మేము 40% డిస్కౌంట్ ఇస్తున్నాము. దీన్ని అవకాశము సద్వినియోగం చేసుకొని మా పార్కుకు విజిట్ చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మేము అనుకుంటున్నాం.